హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ రాయల్ అఫిషియల్. ఈరోజు మన వీడియో ఏంటంటే తలకోన వాటర్ ఫాల్స్ గురించి అయితే క్లియర్ వీడియో నేనైతే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం తలకోన ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఈ చెక్ పోస్ట్ దగ్గర ఎంటర్ అయ్యే ప్రతి వెహికల్కి టోకెన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది చాలా మినిమం ఛార్జెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. తలకోనకైతే మేము నైట్ టైం అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడే ఒక ప్రైవేట్ రూమ్ తీసుకొని ఇక్కడే ఉన్నాము. కాకపోతే ఇక్కడ గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి టెంపుల్కి సంబంధించి. అవి వెబ్సైట్లో మనము ముందుగా బుక్ చేసుకోవాలంట. ఆ సంగతి మాకు తెలియదు. ఇక్కడ వచ్చి ప్రైవేట్ రూమ్ తీసుకున్నాము. ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఆ ప్రైవేట్ రూమ్ వాళ్ళే మనకు ప్రిపేర్ చేసి ఇస్తారు. వెజ్ నాన్ వెజ్ ఏం కావాలన్నా ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. కాకపోతే నాన్ వెజ్ కావాలనుకుంటే మీరు బయట నుంచి తెచ్చుకున్నట్లయితే కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుంది. ఇక్కడ వీళ్ళు చేసి వాళ్ళంటే కొంచెం ఛార్జెస్ ఎక్కువే తీసుకుంటారు. కానీ టేస్ట్ అయితే విలేజ్ టేస్ట్ ఎలాగుంటుందో ఆ విధంగా అయితే చేసి ఇచ్చారు. చాలా బాగా ఉంది. నైట్ అయితే మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మేము తిని చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6 కల్లా మా జర్నీని అయితే మేము స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్గా మేము ఇక్కడైతే తలకోనలో గెస్ట్ హౌస్ అన్న చెప్పాను కదా, అక్కడ చూద్దామని అయితే వచ్చాము. ఇక్కడ బోటింగ్ పాయింట్ అని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అక్కడ బోటింగ్ అయితే జరగడం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది తలకోన గెస్ట్ హౌసెస్ ఫ్రెండ్స్. లోపల ఎలా ఉంది, అది ఏముంది ఒకసారి మనం చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళేది చూద్దాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ విజిటర్ సెంటర్ సిబిఈటి తలకోన అని అయితే మనకు దర్శనం ఇచ్చింది. ఈ విజిటర్ సెంటర్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఒక వుడెన్ వే ఉంది. ఈ వుడెన్ వే ఒక బ్రిడ్జ్ లాగా అయితే నిర్మించారు. ఇక్కడ నుంచి ఈ వుడెన్ వే పైన వెళ్తే ఒక పార్టీ హాల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క హాల్ని రెడీ చేయడానికి గల కారణం ఏమని అక్కడ అడిగితే వాళ్ళు మీటప్ పార్టీస్కి, గెట్ టుగెదర్స్కి ఒక ప్రైవేట్ హాల్ అయితే ఎక్కువగా డిమాండ్ అయితే ఇటువంటి ఏరియాస్లో ఉంటుంది. కాబట్టి అలా ప్రైవేట్ పార్టీస్ చేసుకోవడానికి ఈ యొక్క హాల్ని అయితే అరేంజ్ చేశామని చెప్పారు. ఈ యొక్క హాల్ అయితే చాలా బాగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. మొత్తం సరౌండింగ్ అంతా గ్లాస్తో కవర్ చేసి లోపల వుడెన్ చైర్స్తో ఒక పార్టీ హాల్ లొకేషన్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నదే తలకోన ప్రైవేట్ పార్టీ హాల్ ఫ్రెండ్స్. చాలా పెద్ద హాల్ ఉంది. ఒక 100 మెంబర్స్ గ్యాదర్ అయ్యి ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేయాలన్నా ఇటువంటి ప్లేస్లో చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. ఈ యొక్క గెస్ట్ హౌసెస్ అయితే తలకోనలో ఇలాగున్నాయి ఫ్రెండ్స్. ఒక చిన్న చిన్న హబ్బులుగా అయితే రెడీ చేశారు. ఒక 3-4 మెంబర్స్ అయితే ఒక హబ్లో షేర్ చేసుకోవచ్చంట. డబుల్ కాట్ బెడ్స్ అయితే లోపల ఉంటాయని చెప్పారు. ఈ యొక్క గెస్ట్ హౌస్లు మనం బుక్ చేసుకోవాలంటే కేవలం వెబ్సైట్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇన్స్టెంట్గా బుక్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ యొక్క గెస్ట్ హౌస్లకు సంబంధించిన కిచెన్ మరియు ఒక ఆఫీసులు అయితే ఇక్కడ ఉన్నాయి. వీళ్ళంతా బయట వాళ్ళు ఆల్రెడీ వెబ్సైట్లో వచ్చి చేశామని వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. ఇక్కడ ఒక చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ పార్కునైతే మనం ఒకసారి చూద్దాము. లోపల ఏమేమి ఉన్నాయి, మీరు వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడానికి కూడా కొంచెం నాలెడ్జ్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏం దొరుకుతాయి ఏమి అని అక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ వీడియో ద్వారా మనము ఇక్కడ ఉన్న విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా అయితే మేము తలకోన వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళడానికి ఎంట్రీ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్కరికి పర్ హెడ్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మార్నింగ్ 8 తర్వాత మాత్రమే అలో ఉంటుంది. అంతకుముందు అలో ఇవ్వరు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇక్కడే టోకెన్ తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇలా ఒక సింగిల్ దారి మాత్రమే ఉంది. మనం టోకెన్ తీసుకున్న తర్వాత ఇలా సింగిల్ దారిలోనే మనం ఒక 2 కిలోమీటర్స్ బైక్ కానీ కార్ కానీ అయితే లోపలికి అయితే వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా డెన్స్ ఫారెస్ట్ మధ్యలో నుంచి వెళ్ళడం ఒక మంచి అనుభూతిని అయితే మనకి ఇస్తుంది. కంటిన్యూగా 2 కిలోమీటర్ల జర్నీ తర్వాత అయితే ఫైనల్గా పార్కింగ్ ఏరియా ముందు ఇలాంటి స్లోప్ దారి అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి రైట్ సైడ్ మనం లోపలికి వెళ్ళినట్లయితే నెలకోన అనే ఒక జలపాతం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క స్పెషల్ ఏమంటే కొమరం పులి సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నగా పుట్టినప్పుడు తల్లి ఇసిరి పడేస్తుంది ఫ్రెండ్స్ లోయలోకి. ఆ సీన్ తీసిన ప్రదేశం అయితే ఇదే. కానీ అది కొంచెం డేంజరస్ లొకేషను. లోకల్కి పోవడానికి కూడా కొద్దిగా చాలా కష్టంగా ఉంటుంది. దారి సరిగ్గా ఉండదు. మన వెహికల్స్ అన్నీ వచ్చినవన్నీ ఫైనల్గా ఇక్కడే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఖాళీ మార్గాన నడుచుకుంటూ మనం తలకోన జలపాతం దగ్గరికి అయితే పోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. పార్కింగ్ ఏరియా నుండి ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక చిన్న కన్స్ట్రక్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఒక డ్యామ్ లాగా కట్టి ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు ఏనుగు తొండం నుంచి నీళ్ళు అయితే వస్తున్నాయి. ఇక్కడ ఇది ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకోవడానికి, స్విమ్ చేయడానికి సరిపోతుంది ఇది. ఇక్కడ స్టెప్స్ ఇవంతా కూడా ఉన్నాయి. చాలా వాటర్ అయితే క్లియర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క డ్యామ్ని దాటిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ అయితే ఇలా చిన్న మార్గంలో మనం నడుచుకుంటూ పోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ముందర వెళ్తున్నది మా ఫ్రెండ్. వాడి డ్రెస్సింగ్ చూసి ఓం శక్తి మాల వేసినాడు అనుకోవద్దండి. వాడి నైట్ డ్రెస్ అది. అలాగే లేసి వచ్చేసాడు మాతో నిద్ర లేసి.
ఇలా హాఫ్ కిలోమీటర్ నడిచి వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే ఇలా మాకు కనిపించింది ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మనం చూస్తున్నదే తలకానా వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్. చూడండి, ఈ యొక్క వాటర్ సౌండ్ అయితే మనకు 100 మీటర్స్ ముందు నుంచి అయితే మనకు బీభత్సంగా వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ అయితే కొన్ని తక్కువ వస్తున్నాయని చెప్పారు, కానీ ఫ్లో అయితే ఎక్కువే ఉంది ఫ్రెండ్స్ వాటర్. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్లో ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి గుంత అయితే ఒకటి కనిపిస్తుంది. ఆ గుంతలో ఒక కర్ణాటక యూట్యూబర్ డైవ్ వేసి తల కింద ఉన్న రాళ్లకు తగిలి చనిపోయాడు ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ డేంజర్ సింబల్ కూడా వేసి పెట్టారు. ఇప్పుడు పైన నుంచి వాటర్ పడుతున్న ప్లేస్ అయితే నేను వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళాలంటే మరి ఇంకొంచెం దూరం మనము కొండ ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇదే తలకోన యొక్క ఫైనల్ వాటర్ ఫ్లోయింగ్ పాయింట్ ఫ్రెండ్స్. ఈ వాటర్ అంతా శేషాచలం అడవులు అంటే తిరుమల అడవుల్లో నుండి చెరువులు నిండి పైన ఫ్లో అవుతున్న వాటర్ అంటారు ఫ్రెండ్స్. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. ఈ వాటర్ అయితే చాలా హైట్ నుంచి పడుతున్నాయి, రాళ్ళు మింద పడినట్లే ఉంది. మేము పోయి అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. చూడండి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో, ఫారెస్ట్ ఎంత డెన్స్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏదో ఒక వీకెండ్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఈ ప్లేస్ని అయితే చాలా హ్యాపీగా విజిట్ చేయండి ఫ్రెండ్స్.